ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ చీఫ్ గా సిట్, నలుగురు ఐపీఎస్లు సహా 9 మంది సభ్యులు. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన షార్ట్ షీట్ దాఖలు చేయాలని ఆదేశం ఇచ్చిరంట. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను అయితే నియమించారంట. మొత్తం 9 మంది సభ్యులతోనే ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం ఉందో అది మొత్తం సజ్జనారు నేతృత్వంలో జరగబోతుందని చెప్పేసి కూడా నిన్న డీజీపీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కనీసం వీళ్ళు దొంగలు అని కూడా చెప్పలేకపోతున్నారు. వీళ్ళు కమిటీలు, ఆ కమిటీ, ఈ సిట్టు అని చెప్పేసి ఈ పోలీసు వాళ్ళ మార్చడే ఉంది, పోలీసు వాళ్ళకే పని ఉంది తప్ప ఇప్పటి వరకు ఒక పలానా ఆయనే గిది చేసిండు, గిది కథ అని చెప్పేసి ఒక్కరిని జైలు వేసిన సందర్భం ఉందా? లేదు. ఒక్కరిని అరెస్ట్ చేసిన సందర్భం ఉందా? ఏది లేదు. 2 సంవత్సరాలు కాలయాపన చేసిరు. 2 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఈ ఫార్ములా రేసింగ్ అంటారు, తర్వాత కాళేశ్వరం కేసు అంటారు. ఇవన్నీ విచారణలే. 5 ఏళ్ళు విచారణ జరుపుతారా? ఈ కొత్త టీం ఇంకొక 2 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళు మొదటి నుంచి వస్తారు కదా, మళ్ళీ మొదటి నుంచి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసులో ఏమేమి పరిణామాలు ఉన్నాయి ఏదని తెలియదు కదా. వీళ్ళు మళ్ళీ మొదటి నుంచి మొత్తం ఫస్ట్ కాగితం నుంచి మళ్ళీ లాస్ట్ కాగితం దాకా చదివి ఎట్లా చేయాలి ఇంకా అని చూడాలన్నట్టు.